ఏయ్ తొక్కుదే పనికి అరే బాపు అవన్నీ మైండ్లోకి తీసేరా జరిగింది ఏదో జరిగింది నేను చేయలే కామన్ తొక్కు నాకు అరే బాబు ఫస్ట్ అమ్మాయికి లెటర్ రాస్తావారా 4 రోజులు చూడాలా 4 రోజులు తిరగాల అప్పుడు నువ్వు అంటే ఏందో అమ్మాయికి అర్థమవుతుంది నేను మీ అమ్మని గెలికినప్పుడు మీ తాత మీ మామ నన్ను కుక్కనోడు కొట్టిరు అదే మరి కింద భయపడనా 3 నెలల మీ అమ్మకు మొగున్నైనా మీ తాతకు రంకు మొగునైనా మీ మామకు మిండేనైనా ఇది కావాలరా మనకు రే ఇప్పుడు చెప్తున్నా ఆ లచ్చిగాని బిడ్డే నా కోడలు అర్థమైందా ఏ బొమ్మ ఫిక్స్ అయిపో అప్పుడు అంటే నీ నడిచింది ఈ కాలంలో నడుస్తుందా చెప్పు కొడుకు చెప్పే మాటలు గవ్వేనా ఈ అక్క అన్నిటికీ నువ్వు ముందుకు అర్థమైందా నాకు అర్థం కాదు నా కొడుకు పరువు ఎక్కడ వేందో అక్క నిలబడాలా నా కొడుకు పులి నేను పులి ఆట మొదలైంది బేట స్టార్ట్ అయ్యగా అరే బాపు ఈ రోజు నుంచి మనకి ఏం పని లేదు ఒకటే పని లచ్చిగాని బిడ్డ పని నేను బండి నడుపుతా నువ్వు లైటింగ్ కొట్టు లచ్చిగాని నేను చూసుకుంటా అని బిడ్డ నువ్వు చూసుకో ఇన్ని రోజులు ఏం పని లేదని బాధపడ్డా ఇప్పుడు ఇదో పని పెట్టుకుర్రా ఇక ఈ భాగవతం మేడదాకా తీసుకొస్తారు నీ అక్క చీటి మాటి కట్టబోతే అరే దీన్ని నెయ్యనే తరగాలి డాడీ అరే ఇది పని కాదా అరే కోడలు వస్తుంది కోడలతో పాటు లచ్చిగానుకున్న 4-5 ఎకరాల భూమి వస్తుంది ఇంట్లో భూమి కూడా 5 గుంటలు ఉంది అతనికి అర్థమైతే లేదు నాకు అర్థం కాదు ఇక మీరే చెప్పాలి నాకే అర్థమైతలేదు అరే నువ్వు ఫెగ్గేరా దాంతో మనకు అవసరం లేదు మనకుంది పని ఆ పని చేసుకుందాం అబ్బా నీకు బాబు ఇంకోటి తీసుకుందాపా పోర్రి ఇక ఏం పని మీకు అయ్య కొడుకులకి ఏమైనా అదే పని పోర్రి 5 ఎకరాలు అక్కడ నా 3 తరాలు దాయిన వాడది ఉర్రకు నువ్వు నీ అక్క లేవరా ఉన్నదా అది అక్కడ మళ్ళీ తీసుకోవరా సంకల పెట్టుకోవో అది ఇది 2 కలిపి ఈ తాగబోతుముండ ఓడక కాకా ఏమైంది లొల్లి పెద్ద అయిందట గట్టెట్లయింది నీ గంత పెద్ద చేసిర్రు నాకు చెప్పవా నువ్వు ఒక్క మాట చెప్తా పోరని చెప్తాను కొట్టిరట గంత మందిలా గట్ల ఏనిస్తారా గంత దూరం వచ్చేదాకా చూస్తావా మేము అందరం లేవా అని ఒక్క మాట నాకు ఫోన్ చేసి రమ్మని అయిపో బిడ్డ పొద్దున పంచాయతీ పిలిచిర్రు లచ్చిగాడు వచ్చిందా గల్లబట్టిండు నేను కూడా గల్లబట్టినా అప్పుడు ఆ పిల్ల రానే వచ్చింది చెప్పటిని చెప్పగలు కొట్టగొట్టింది బాణం కలుక్కున్నది బిడ్డ కానీ లచ్చిగాని మాత్రం విడిచిపెట్టావు వాడిని విడిచిపెడితే నేను అయికుంటానే కాదు బిడ్డ నీకు తెలుసు తమ్ముడిని ఎప్పుడన్నా ఒక దెబ్బ కొట్టింది కొట్టలేదే మేము చూస్తలేము ఆన మిమ్మల్ని చిన్న దోస్తులు లెక్కుంటారు మీరిద్దరు ఆనం లెక్క ఆదుకున్నా కూడా పిలవంగానే మీరు ఇద్దరే పోయేది లేకుండానే మనసొంటలో 4 పట్టుకొని పోవాలి ఇద్దరుగా చూసిరి ఓ దెబ్బేసిరి ఇప్పుడు మాకు బాధ అనిపించబట్టే మీరు దెబ్బ తింటే మేము దెబ్బ తిన్నట్టు అనిపించబట్టి ఇప్పుడు గంత పెద్దగా అవుతుంది అనుకోలే ఏదో నచ్చేపు తీసుకొస్తా అనుకున్నా కానీ ఇప్పుడు నచ్చేపలేదుగా లచ్చిగా అంత చూసుడే కరెక్టేనే మాట్లాడుకుంటే అయిపోవు దెబ్బ దాకా వచ్చే లేకుండే వానికి కొద్దిగా మిర్ర బాగేరింది లక్ష్యానికి 5 ఎకరాల భూమి ఉంది భూమికి ఇప్పుడు డిమాండ్ ఫుల్ ఉంది ఆయనకి ఏంది అంటే పట్ట పగ్గాలు ఆగుతలేవు ఇక గట్లా బిడ్డ ఆయన మిర్రా గిర్ర అంతా చెప్తా సరే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం కానీ అరే నాని నువ్వు రంది పెట్టుకోకు ఏదైనా ఉంటే తర్వాత చూసుకున్నది నీ మాట్లాడుతుంది సరేనా ఓకే రైట్ పరి నాకు పని ఉంది పోయేస్తా ఏమైంది వైకుంఠం ఏమైంది బాగా డల్లుకున్నావు ఏంది ఏం మొన్న దాని గురించి ఏంది ఏమైంది అది మొన్నటి ముచ్చట అది అన్న అది లక్ష్యం తెలుసుగా అలా బిడ్డకు మనోళ్ళు లవ్ లెటర్ రాసిండు లవ్ లెటర్ అన్నప్పుడు పురాణాలు ఎట్లుంటాయి సరే మాట్లాడదాం అంటే మరి పోయి మాట్లాడదాం అని పోయినాం
అరే పిడాత వచ్చి లచ్చ వచ్చిన గల్ల అందుకున్నాడే. ఆ, అరే ఆగు మాట్లాడదాం, ఏంది ఏదైనా ఉంటే ఏంది, మీ అమ్మకి ఇష్టం లేకపోతే ఊకుంటాం. ఆ, అంతే కదా. నేను ఇబ్బంది పెట్టలే కదా, అంతే మాట్లాడదామని అన్న. ఆ, ఇప్పుడు వాళ్ళ బిడ్డ వచ్చి పిడాత వచ్చి కొడుకును చెప్పాడు కొట్టిందే. చెప్పాడు కొట్టుకుంటారే లెవెల్ రాసినందుకు. ఏదైనా కూర్చొని మాట్లాడాలి, ఇటమైతే ఇటమని చెప్పాలి, లేకపోతే లేదు కదా బాబు. పిల్లదనే కొట్టింది కదా. మస్తు కలకలనిపిస్తుంది పానం, అది పద్ధతి కాదు అది. ఏమైంది మరి లాస్ట్కి ఏమైంది ముచ్చట మరి? అది ఏమైంది ఇక మా పిల్ల జోలికి వస్తే మంచిగా ఉండదు, ఇంగి వాళ్ళు కొడతా, మీ కొడుకు పాయింట్ వాళ్ళు కొడతా, చిన్న ఊడు కాదు ఇక ఊరు అడవి లెక్క వేసిండే. కులం పంచాయతీ ఎందుకని అసలు గ్రామ పంచాయతీ కడితే మీరు అందరు ఉందరు, కానీ కులం పంచాయతీ అప్పటికి ఇక ఏం చెప్పుకున్నా అంత పనం అంత కలకాలనిపిస్తుండే. అవునే మరి నీకు పరిచయం లేదు, నువ్వు ఎట్లా రాసినవి? నీకు అంతకుముందు మాట ముచ్చట ఏం లేదా? తాత నీ ఇష్టం ఉండి రాయలేదే, మా అమ్మ జాకెట్ కుట్లే, ఆ కోపంలో రాసిన. ఇంకా అమ్మ జాకెట్ ఉట్లేదని అట్లా కోపంగా రాస్తారు. అట్టిగా ఇప్పుడు మందిలో దెబ్బల పడితే మానవ చదివికే ఇదంతా పరిశానికి వచ్చే. ఏదైనా ఉంటే మాట ముచ్చట మాట్లాడి చేసుకోవాలి, కానీ గిట్లుంటే ఎట్లుంటుంది? ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోయి నీకు వేసి పెద్దలను బాధ పెట్టినట్టు చెప్తివి నువ్వు. ఎట్లా కరెక్ట్ చెప్పేది? పరిచయం ఉండి నువ్వు అట్లా రాస్తే ఏం కాకపోవు. వాళ్ళు ఏది తెలుసుకోక ఏది తెలుసుకోవాలి కొట్టిన రానబట్టిది, నువ్వేమో గిట్ల రాతివి. మీ బాప ఎంత బాధపడాలి, వీళ్ళు ఎట్లుంటుంది ఏం కదా నీకు గిట్లయితే. అవునే సత్యన బాబు, ఈడంటే పోరాడు కానీ లచ్చిగాడే సక్కనోడే. వాడు పిల్లని చేసినాక ఇంకో ఇట్లా వస్తే అని కుక్కను కొట్టినట్టు కొట్టిరు. వాడిప్పుడు నా లుంగి వాళ్ళు కొట్టేంత మొగోడు అయిపోయాడు. ఇక మరి పిల్లతనాల గట్రా లవ్ లెటర్ రాసినాక గట్లా అయిపోయా. మరి నిజమే అట్లాంటి వాడే తెలుసు, కానీ అరే ఇప్పుడు పోరాలు వేసినారు, మనం పెద్దలా మాట్లాడుకుంటాం లేదా? కూర్చొని మాట్లాడేది ఉండే మాట్లాడితేనే మంచిగా ఉంటుండే. మాట్లాడదామని పిలిచి నువ్వు నా గల్లబట్టి నువ్వు నా కొడుకు చెప్తాం కొట్టించినావు అంటే నువ్వు ఎంత పెద్ద మొగ్గుని అనుకుంటున్నావు? అట్లా చేసేది కాకుండా సత్యన బాబు తక్కువ వేసిండు. చూస్తా నేను అయితే కలంపు తవరా బాబా చిన్నగుడు కాదే, అవతలేడు బాబు మీద. అదే మొన్న నాకు కొద్దిగా తెలిసింది, అందుకే అడుగుతున్నా. కానీ మొన్నేమో కత్తి తీసుకొచ్చిర్రు, ఇవాళ ఏమో పెట్రోల్ తీసుకొచ్చిర్రు, నిన్నేమో వేసేటట్టే ఉన్నారు. వాళ్ళు మనల్ని ఏం చేస్తారే? కత్తి కొన్ని కోయడానికి అవసరం ఉండొచ్చు, బండ్లే పెట్రోల్ అయిపోవచ్చు, దానికే భయపడతావా? మొన్న కత్తి పట్టుకపోయినప్పుడు మర్రేది చూసిర్రు, ఇవాళ పెట్రోల్ తీసుకుపోయినప్పుడు మర్రేది చూసిర్రే. కత్తి తీసుకపోతే కోడి ఉండాలి కదా. అవును లేదు కానీ మళ్ళీ పెట్రోల్ తీసుకెళ్ళినప్పుడు లైటర్ ఎందుకుందే? అవును వాళ్ళ దగ్గర పెట్రోల్ డబ్బు ఎందుకుంది? పిసానా నీ పని అయిపోయింది, నువ్వు చెప్పుతాను కొట్టే లేకుండే. చెప్పుతో కొట్టినప్పుడే ఏం జరిగి ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఉన్నాడు. ఇది అన్నదమ్ముల భూమి, పెద్ద మనిషి. మీది భూమి నేను కొన్నా, కింది భూమి ఈయన కొన్నాడు. ఇప్పుడు నాకు తొవ్వ లేదు, తొవ్వ కావాలంటే ఈయన అంటుండు. ఇప్పుడు తొవ్వ బదులు తొవ్వ ఇస్తాను, లేకపోతే దాన్ని ఖరీదు కట్టిస్తాను. తప్ప పెద్ద మనిషి? అరే నేను ఎందుకు ఇస్తా? ఎందుకు ఇవ్వవు? నువ్వు ఎందుకు ఇవ్వవు? నీకు తెలియలేదా కొనంగా? అప్పుడు తెలియలేదు నాకు. ఇప్పుడు ఇక్కడ రేట్లు పెరిగినాయి. అవునా? మీరు అప్పుడు మాట్లాడుకోవాలి, కొనుక్కోగానే తెలివైపోయింది. అప్పుడు నాకు తెలియలేదు పెద్ద మనిషి. తెలివి ఉంటే అప్పుడు నేను చూడపోనా? మేము కొన్న కాడల్లా తొవ్వి విడిచిపెట్టుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మాకెందుకు ఇయ్యా అంటుండే? అడిగలేమా తొవ్వ? కింది పొలంకి అడిగలే నీకు? అరే నీకు ఇవ్వబుద్ధి అయితే ఇచ్చినవరా? నేను ఇయ్యా. ఎందుకు ఇయ్యవు? ఎందుకు ఇవ్వవు? మాతో ఏంటిది? పోలీస్ స్టేషన్ జాగ ఎందుకు ఇవ్వా? నువ్వు ఎందుకు ఇవ్వవు? భూమి ఎందుకు? జాగ తొవ్వ ఎందుకు ఇవ్వవు? తొవ్వ ఎందుకు ఇవ్వవు? తొవ్వ ఎందుకు ఇవ్వవు? నువ్వు దారి ఎందుకు ఇవ్వవు? ఏందే రాజా అని చంపుతారా? నువ్వేరా బండి ఎత్తుకుని కొత్తరావు?
ఏందా లొల్లేందా నాకు అర్థం కాదు కొట్టుకుంటారా చంపుకుంటారా అసలు ఏం జరిగి చెప్పు ఆ భూమి అయినది ఈ భూమి అయినది ఆ భూమిలోకి తవ్వ కావాలని ఈయనకు భూమికి బదులు భూమి ఇస్తా అంటుండు లేకపోతే పైసలు ఇస్తా అంటుండు ఈయనేమో ఇయ్య అంటుండు అందుకే లోన్ వచ్చింది వీళ్ళిద్దరికి ఇప్పుడు అది కదా మీరు కొన్నప్పుడే మాట్లాడుకోవాలి ఇప్పుడు భూమికి తవ్వి ఎట్లా ఇస్తారు చెప్పు ఎందుకు ఇయ్యరే లోకం మీద ఇస్తలేరా తవ్వలు ఎందుకు ఇయ్యారు నేను ఇయ్యరా ఏం చేసుకుంటావు చేసుకోపో ఎందుకు ఇయ్యవు తలకాయ వల దింగుతా కాదు రాజా తలక వల్ల దిగుతా అంటున్నావు మనిషి బాగానే కట్టే భూమి పోయేటప్పుడు కట్టకపోతారు ఏంది గట్ల ఎప్పు వైకుంటాం మీరు రాకపోతే నా తలకాయ వలకూడదు వాళ్ళు అవు రాజా పుష్క దెబ్బెత్తే తిరిగేస్తుందా ఇంకా కక్షలు పెంచుకోడే కదా ఏదో ఉంటే కూర్చుని మాట్లాడుకోరి ఓ మనిషి 4 పెద్ద పెంచుకొని ఈ లొల్లి పాడుగాను సప్లై కోరి లచ్చా నువ్వు ఓ 4 పెద్ద పెంచుకోపో దయా బాపు తవ్వి అకుంటే పోషమ్మ కన్నా పొలిద్దా రాజక్క ఇలా వైకుంఠం వాళ్ళ కొడుకు లేకపోతే లచ్చ చచ్చిపోయేటోడే లచ్చ ఆడ వాడి ఉన్నాడు వాడు రాజా కొడుకు వచ్చిండు పెద్ద బండి ఎత్తుకొని వచ్చిండు ఇట్లా ఎత్తపోయిండు ఎత్తపోయేవరకే వీళ్ళు వైకుంఠం వాళ్ళ కొడుకు వచ్చి ఆ బండనట్టు నూకేసిండు లేకపోతే ఇలా చచ్చిపోయేటోడే కాదు తమ్మ అమ్ముకున్నాడు ఒకడు వీడు కొనుక్కున్నాడు ఆడు అమ్ముకొని పోని తవ్వ చూసుకోవాలి కానీ ఇప్పుడు మమ్మల్ని తవ్వ అని మా తమ్ముడిని ఎక్కడ దొరికితే అక్కడ బెదిరించుడు ఇది పద్ధతే నారాంటి అప్పుడు లేదు దానికి తెలివి ఇప్పుడు అయికుంటాం కొడుకు లేకపోతే మా తమ్ముని పరిస్థితి ఏం కావాలి చెప్పి మరి గట్లయితే సరేనా ఇగో అక్క ఆ గ్రామ పంచాయతీ కాడికి పిలిపించి 1,00,000 రూపాయలు పెట్టుకొని 4 కోరుకొని మాట్లాడుకోరి ఊకేంది లొల్లి ఎక్కడ దొరుకుతా అక్కడ ఓలకు దొరుకుతా ఆయనతో కొట్టుకుంటారు మళ్ళా గంట అయింది అవరా పిలిపిస్తామా లేదా వాళ్ళని పిలిపిద్దాం అక్క ఇది లొల్లి అది కథ అయినా మనం పంచాయతీ పెట్టి అయికుంటాం కొడుకుని చెప్తోని కొట్టినా కానీ నిన్ను కాపాడిరా అంటే వాళ్ళది ఎంత మంచి గుణంరా ఇగో అక్క వాళ్ళ కుటుంబం ఎంతో మంచిది వాళ్ళ అయ్యప్పడుసుని చూసుకుంటూ వస్తున్నాం 20 ఎకరం భూమి ఉండే వాళ్ళ అయ్యని తమ్మిండు ఈయనని తమ్మిండు ఇప్పటికీ ఇక ఇంత అంత ఉన్నది బాగా మంచిగా ఉంటున్నారు వాళ్ళందరూ ఊళ్ళో ఎవరితో లొల్లి లేదు ఏం లేదు ఇప్పుడు వాళ్ళిద్దరు అయ్య కొడుకులు తండ్రి కొడుకులు లెక్కుంటారు దోస్తుగారు లెక్కుంటారు ఇప్పటికి ఏ బొమ్మ మన పని సక్సెస్ ఏంటిది సక్సెస్ ఏం ఘనకార్యం చేసి రయ్య కొడుకులు మళ్ళా ఇప్పుడే ఇత్తులన్నా ఇక మొలకెత్తు ఆల్చాం ఉన్న భూమే అయ్యే శాతం అయితే లేదు ఇత్తులేనంగా చల్తివి నీ అరే బాబు నువ్వు చెప్పురా మళ్ళీ ఏం ఘనకార్యం చేసిల్రా మనకు మొన్న పంచాయతీ పెట్టి లచ్చిగాడు ఆడును పక్కపొండి బోర్డు లొల్లి పెట్టుకుంటుండు ఆ పక్కపొండి బోర్డు లచ్చాను మీద బండి ఎత్తే వేయండి అయ్యో డాడీ పోయి ఆవట్టిండు అరే మంచిదే గారా డాడీ ఆగబడితే అవేం మంచిదే ఆ రోజు మన పంచాయతీ ఇచ్చేతేలే అని ఇప్పుడు బండి పడితే అడి చచ్చిపో మన లైన్ క్లియర్ రాబో అరే బిడ్డ గట్ల కోరుకుంటారా ఒకళ్ళు చెడు కోరుకోదన్నాడు అరే బాపు లచ్చి కానీ మనం కాపాడినావు వాడి ఇంటికో ఏం చెప్తాడు వైకుంటాడు అని కొడుకు లేకపోతే నేను చచ్చిపోయింటునని ఇంట్లో భాగవతం పెడతాడు అప్పుడు ఊళ్ళు తింటారు నాకు అర్థమైంది బాబు అలా బిడ్డ ఉంటుంది బిడ్డ నువ్వు భలే ఆలోచిస్తావు బాబు చక్రం భలే తిప్పినావు నువ్వు అద్దిరా అద్ది లాజిక్తో కొడతా నేను బాగానే కొడతారు అయ్య కొడుకులు మీకు ఏమైనా గదే పని పోవాలి అదొట్టి తోటి మాట్లాడాలి వచ్చి కూర్చొని తాగాలి గిదే పని మీది ఏం పని చేస్తారు అంటే కానీ పావు దక్క 5 ఎకరాలు ఎట్లతే పైసలు వచ్చే పని చేయాలి ఒకళ్ళు చెడు కోరుకుడు అది ఇది కాదు నేను వేస్ట్ దానేరా మీకు అట్లనే కనబడుతున్నాగా వేస్ట్ దాన్ని అయ్యే మీకు మంచిగా వండి పెడితే తినుకుంటే ఈ కథలు పడుతుర్రు పో కడుక్కొని తినిపోరు ఇక అవునే లచ్చిగాని మీద బండెత్తే పోతే కాపాడినావు అది చెడా వాడు పంచాయతీలో మన ఇజ్జత్ తీసినా కానీ అన్ని కాపాడినావు అది చెడా వాడు శత్రువు అని తెలిసి కూడా వాడిని కాపాడినావు అది చెడా చెడట్లయితే అదేది చెడు కాదు అలా భూమి కాసపడుతున్నాడు అది చెడు అవునే
అని బిడ్డతో భూమి వస్తుందా, భూమితో బిడ్డ వస్తుంది అని బిడ్డని చేసుకుంటాం కాబట్టి భూమి వస్తుంది. సరే కానీ చేలు కడుక్కొని అన్నం తినిపోరి. మా తింటాం కానీ ఒక పని చేయాలి. ఏం పని? లచ్చిక బిడ్డతో శుభ చేయాలి. నాయన నీకు దండం పెడతా, మీ అయ్య కొడుకులు ఏ బాగోతామన్న ఆడోరు కానీ నన్ను మాత్రం ఈ పనిలో గుంజకూర్రి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏం కావాలి? లచ్చగాని బిడ్డ కావాలి. ఇప్పుడు లచ్చిక బిడ్డని చేసుకుంటా లచ్చిక బిడ్డ భూమి ఎటు పోతుంది? లచ్చగాని బిడ్డని చేసుకుంటే ఎవరికి పోతుంది? లచ్చగాని బిడ్డని చేసుకుంటే ఏమనానికి వస్తుంది భూమి. మరి ఇప్పుడు నేనేమన్నానే? అదే నన్ను అన్నది. మరి అయితే నేను లచ్చగాని బిడ్డతో సూప చేస్తా. అరే నేను నీకోసం లచ్చగాని బిడ్డతో సూప చేస్తారా? ఏమంటారు బాబు? డాడీ నేను మాట్లాడా, నువ్వు మస్తు క్లారిటీ ఉన్నావు, వెయిట్ చేస్తా ఫిక్స్ అంతే. అరే లచ్చగాని బిడ్డతో సూప చేయన్నారా? నువ్వు నన్నేం అడగకు, అక్కడ డాడీ అడుగు, డాడీ చెప్పింది ఫిక్స్ అంతే. ఏ బొమ్మ, రేపటి నుంచి నువ్వు లచ్చిక బిడ్డతో శోభ చెప్తున్నావు. చేస్తా. అరే బాబు, మనం రేపు జాలీగా తిరుగుతున్నాం, కానీ లచ్చిక బిడ్డ మనం చూస్తుంది, కానీ మనం చూడొద్దు. ఎందుకంటే ఈ చేత సహాయం చేసి ఈ చేత అడుక్కున్నట్టుంటుంది. ఏమంటావురా? ఏమనుడేందే, నువ్వు నన్ను అడగకు, నువ్వు మస్తు క్లారిటీ ఉన్నావు, ఇది ఫిక్స్ అంతే, నువ్వు చెప్పింది చేసుడే. మీ ఫిక్సులు చల్లగుండా చేలు కడుక్కొని అన్న తినిపోరి. ఓ గటేటు కాళ్ళెందుకు కడుక్కొని తినూరి. అన్నిటి కట్ట వస్తుంది. ఊరంతా తిరగాలే, పోయి తినాలి. ఓ చేలు కడుక్కునేది తెలియదు, కాళ్ళు కడుక్కునేది తెలియదు, రీతి రివాయి లేదు. అవునే బాపు ఎట్లున్నాడే? దోకలో వేచ్చిర్రా? పోయొచ్చినామే. అవునే బాపుని కొడుతుంటే ఆపి తీసుకొచ్చింది వాళ్ళేనంట కదా. పంచాయిలా గంత ఇజ్జత్ తీసినా కానీ మీ బాపుని కొడుతుంటే పోయి ఆపి తీసుకొచ్చి ఇంటికాడ వడగొట్టి పేరంటే ఎంత మంచోళ్ళే వాళ్ళు. నేను బయట కూడా తెలుసుకున్నానే, వాళ్ళు మస్తు మంచోళ్ళంట. అయినా ఆ రోజు నువ్వు పంచాయతీ అట్లా కొట్టే లేకుంటే నాకే మంచిగా అనిపించలేదు, ఆయనకి ఎట్లా అనిపించాలి? అమ్మ మంచిగా ఉన్నారా? అమ్మని కానరా అత్తమ్మని. మంచిగా ఉన్నాను, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అత్తమ్మ. ఏడికి వెళ్తున్నారు? నేను రేషన్ దుకాణంలో పోతున్నారా? అవునా. నువ్వెటు పోతున్నావు? నేను టైలర్ షాప్ దగ్గరికి వెళ్తున్నా. టైలర్ షాప్కా? సరే కానీ ఆ రోజు జరిగింది ఏది మనసులో పెట్టుకోకురా. మా ఓన్కి జర ఏం తెలియదు, బోలగుణపోడు. అయ్యో అదేం లేదత్తమ్మ, నేనే ఆ రోజు అట్లా చేయకుండా ఉండాల్సింది. తర్వాత నేను కూడా మస్తు బాధపడ్డా. అట్లనే మొన్న మా డాడీని కూడా ఎవరో భూమి విషయంలో కొట్టడానికి వస్తే మీ వాళ్ళే కాపాడిరాట. మీరే కనుక లేకుంటే ఇవాళ మా డాడీ మాతో ఉండేటోడు కాదత్తమ్మ. ఆ రోజు పంచాయతీలు అంతగానం చేసినా కూడా అదేం మీరు మనసులో పెట్టుకోకుండా మా డాడీని కాపాడిరు చూడు. ఆ రోజే నాకు అర్థమైంది మీరు ఎంత మంచోళ్ళు. సరే రా, రేషన్ దుకాణం బంద్ అవుతుంది, నేను పోతా. అవును కానీ అత్తమ్మ, మామయ్యను మీ కొడుకు కనబడతలేరు. కనబడితే థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే. అమ్మో వాళ్ళు ఈ టైంకి ఈడేడ కలుస్తారా నీకు? ఏ తాళ్ళలో కూర్చొని కళ్ళు తాగుతుర్రో. మరి మీరేమన్నారా? ఇక ఏమంటారా, నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా మామయ్యతో ఎప్పుడు ఇదే గోస. ఇక నా కొడుకు పుట్టి పెద్దగా అయిందా, ఇక వాడు కూడా అయ్య బాట పట్టిండు. ఇక నాకు చూసి చూసి అలవాటు అయిపోయింది, ఇక నేను ఏమనాలి. మరి ఊర్లో వాళ్ళు వీళ్ళు అంతా ఎట్లా అనుకుంటే? ఎందుకు అనుకుంటారు? ఏమన్నా పొద్దున్నాక తాగుతుండ మామయ్య నా కొడుకు? ఏదో 10-11 గంటలకు పోయి కుండెడు కళ్ళు అవుతారు గంతే. తండ్రి కొడుకులు కలిసి తాగితే తప్పు కాదు అత్తమ్మ. దేనికి తప్పురా? నా కొడుకు ఇంట్లో కూర్చొని ఒక్క బీరు తాగింది నాయమ్మా, లేకపోతే 4 సోపతి గంటలతో 4 బీర్లు తాగింది నాయమ్మా? ఏం చెప్తున్నా? ఏం లేదు, ఇగో రేషన్ దుకాణంలో పోదామంటే బుజ్జిగా